సో ఇప్పుడు మళ్ళీ క్లియరెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ ని కోర్టులో పెట్టచ్చు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇతని మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి. గుడివాడలో ఇళ్ల స్థలాలు అక్కడ కేటాయించడంలో అక్రమాలు జరిగాయని 2024లో కేసు ఉంది. అలాగే ఇంకొన్ని కేసులు కూడా ఇతని మీద ఉన్నాయి. ఆ కేసులను కూడా వరుసగా, అంటే మనకి ప్యాటర్న్ ఎలా కనపడుతుందంటే అరెస్ట్ చేయకుండా ఉంటే చేయనట్టు, ఒకసారి అరెస్ట్ చేస్తే మాత్రం వాళ్ళని త్వరగా బయటికి రానికుండా జైల్లోనే మ్యాక్సిమం ఉంచేట్టుగా చూసుకోవడం అనే ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే ఒక కేసు పెట్టినాక ఇంకొక కేసులో వారెంట్కి అప్లై చేయడం. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని ట్రాన్సిట్ ప్రిజనర్ పీటీ వారెంట్ అంటారు. అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్. అంటే ఒక కేసులో ప్రిజనర్గా ఉంటే ఇంకొక కేసులో అతన్ని మళ్ళీ వాళ్ళు తీసుకొని మళ్ళీ కోర్టుకు పెడతారు. ఇప్పుడు ఆ కేసులో కూడా మళ్ళీ రిమాండ్కి ఇస్తారు. సో ఇలాగ మల్టిపుల్ కేసులను పెట్టి ఒక కేసులో ఒకవేళ బెయిల్ వచ్చినా ఇంకో కేసులో రాకుండా చూసుకోవడం. ఇదే ప్యాటర్న్ మనకి పోసాని కృష్ణమురళి విషయంలో కానీ తర్వాత వల్లభనేని వంశీ కానీ జరిగింది. ఇది ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా అదే జరుగుతుంది. వైసీపీ ఉన్నప్పుడు కూడా చింతలపూడి ప్రభాకర్ మీద కూడా ఇలాగే జరిగింది. 60 కేసులు ఎన్నో పెట్టేశారు. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో పట్టుకోవడం. ఇదే ప్యాటర్న్. ఒకప్పుడు నక్సలైట్ విషయంలో కూడా ఇదే జరిగేది. ఒక కేసులో వాళ్ళు ఎంత కష్టపడి బెయిల్ తెచ్చుకుంటే జైలు ముందే అరెస్ట్ చేసేసేవాళ్ళు. వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ అందరూ వచ్చి అమ్మాయి బయట వచ్చాడు అనుకుంటారు. ఇమ్మీడియట్ గా ఇంకొక పీటీ వారెంట్ పెట్టుకొని మళ్ళీ అరెస్ట్ చేసేవాళ్ళు. సో ఇదే ప్యాటర్న్ ఇప్పుడు ప్రతిపక్షాల మీద కూడా, అధికార పక్షాలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే ప్యాటర్న్ నడుస్తుంది. సో ఇప్పుడు ఇతన్ని ఒకసారి మాత్రం అరెస్ట్ చేస్తే ఇతను త్వరగా బయటికి వచ్చే పరిస్థితి లేదు. అది ఎప్పుడో ఒకప్పుడు ఇతను కానీ అంబటి ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు. బట్ ఎక్కువ రోజులు లేదు. రోజా మీద కూడా కేసులు ఉన్నాయి. సో వీళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అరెస్ట్ కాకుండా అనేది కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. సో ఇప్పుడు కొడాలి నాని అయితే అరెస్ట్ చేయాలని డిసైడ్ అయినట్టుగా మనకు కనబడుతుంది. సో ఖచ్చితంగా ఈ కేసులో కాకపోయినా ఇంకో కేసులో అరెస్ట్ ఒకసారి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అది ఆగే పరిస్థితి ఉండదు. అంటే వరుసగా చేస్తే ఈ ప్రభుత్వం కక్ష కట్టింది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది అనేది వైసీపీ ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్తుంది. కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చి చేద్దామన్న ఆలోచన కనబడుతుంది. ఈ లోపల లిక్కర్ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు. అలాగా అంటే ఒకటేమో కొత్త కేసుల్లో స్కాముల్లో అరెస్టులు చేయడం, రెండోదేమో పాత కేసుల్ని బయటికి తీసి ఆ కేసుల్ని లో అరెస్టులు చేయడం. ఈ రెండు ప్యాటర్న్లు మనకి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అదే ప్యాటర్న్లే కనబడుతుంది. ఇక్కడ కూడా కాకపోతే ఇక్కడ రాజకీయ అరెస్టులు అనేవి ఇక్కడ పెద్దగా లేదు. రేవంత్ రెడ్డి ఆ జోలికి వెళ్ళట్లేదు. కానీ చంద్రబాబు అక్కడ ముందే లోకేష్ అనౌన్స్ చేశాడు కాబట్టి రెడ్ బుక్ పెడుతున్నాం, మేము వచ్చినాక చూస్తామని. దానికి తగినట్టు చేయకపోతేమో కేడర్లోనూ మిగతా చోట్ల, ఎందుకంటే 5 ఏళ్ళు వైసీపీ చేతిలో బాధలు పడిన వాళ్ళందరూ వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తారు, మేము ఇంత బాధలు పడ్డాం, మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెట్టారు, మీరు వచ్చేమో శాంతి జపం చేస్తున్నారు, వాళ్ళని అరెస్టులు చేయట్లేదు, కేసులు పెట్టట్లేదు అనేది విమర్శలు వస్తాయి. కాబట్టి చెయ్యాలి, చేస్తేమో కక్ష కడుతున్నారు అనే విమర్శలు వస్తాయి. అందుకని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. అందుకనే ఆగారు యాక్చువల్గా. సో ఇప్పుడు మరి ఇతను వంతు వచ్చిందా లేదా, ఇతను నిజంగా అరెస్ట్ చేస్తారా లేదా, అరెస్ట్ చేస్తే మాత్రం ఇతను కూడా మినిమం 4-5 నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. వైసీపీ వాళ్ళు నాకు తెలిసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, మన టోకన్ వచ్చినప్పుడు మనం వెళ్ళాలి జైలుకి అని. వాళ్ళు యోగా గీగా చేసుకొని హెల్త్ కొంచెం ఫిట్నెస్ పెంచుకోవడం, జైల్లో ఎలా ఉండాలి ఏంటి అనేది చూసుకోవడం జరుగుతుంది. మామూలుగా అయితే నేను అనేకసార్లు చెప్పాను, మామూలుగా అయితే డబ్బు ఉంటే జైల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ పొలిటికల్ వెండెట్టా ఉన్నప్పుడు జైల్లో కూడా వీళ్ళకి సౌకర్యాలు ఇవ్వడానికి వాళ్ళు కూడా భయపడతారు. సో మీరు వెళ్ళి లీగల్ గా కోర్టు అనుమతి తీసుకురండి అని చెప్తారు. ప్రతి దానికి చిన్న కుర్చీ కావాలన్నా, చిన్న బెడ్ కావాలన్నా ప్రతిదీ కోర్టు అనుమతి లేనిదే ప్రొవైడ్ చేయరు. మామూలుగా అయితే డబ్బులు ఇస్తే చాలా విషయాల్లో అన్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ పొలిటికల్ వెండెట్టా ఉన్న చోట ఇది కష్టం అనమాట. అందుకని వీళ్ళు కూడా ప్రిపేర్ అయినారు. మేబీ ఆయన కూడా కొడాలి నాని కూడా ప్రిపేర్ అయి ఉంటాడు. ప్రిపేర్ అయ్యి ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ ఆయనకు కూడా తెలుసు ఏదో ఒకటి జరుగుతుంది, మనం లోపల పెడతారు, ఒకసారి వెళ్ళి రావాలి అనేది ప్రిపేర్ అయి ఉంటారు.